హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గెలుపెవర్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా మైనారిటీ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కర్నూలు. అంతేకాక మైనారిటీ నేతలు అధికంగా ప్రాతినిధ్యం వహించింది కూడా ఇక్కడి నుండే. అయితే గత 2 ఎన్నికల్లో మైనారిటీ అభ్యర్థులకు సీట్లు దక్కకపోవడంతో ఇక్కడ సరికొత్త రాజకీయాలు తెర మీదకొచ్చాయి. 2009లో కాంగ్రెస్ నుంచి టీజీ వెంకటేష్ ఇక్కడ విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఎస్వి మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీ గూటికి చేరి మరోసారి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానమని భావిస్తున్న వైసీపీ కూడా ఎలాగైనా నెగ్గాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. కర్నూలు నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా 7 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 2 సార్లు, కమ్యూనిస్ట్ నేతలు 2 సార్లు విజయం సాధించగా టీడీపీ, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. కర్నూలులో వామపక్షాలకు ఇప్పటికీ మంచి పట్టు ఉంది. 2009లోనూ ఆ పార్టీ 2వ స్థానం దక్కించుకుంది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఈ సెగ్మెంట్లో తొలి ఎమ్మెల్యే కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. 1955లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన మహమూద్ అలీ ఖాన్ ఇక్కడ తొలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మరో 3 సార్లు మైనారిటీ వర్గం ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. దాదాపు 40% ఓటు బ్యాంకు ఉన్న ముస్లింలే ఇక్కడ గెలుపు ఓటములను శాసిస్తారు. 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కానీ అభివృద్ధి పేరుతో టీడీపీలో చేరిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అటువంటి వారిలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఒకరు. అయితే ఎమ్మెల్యే పార్టీ మారిన క్యాడర్ మాత్రం ఆయనతో వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఎస్వి మోహన్ రెడ్డి విజయం కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. కర్నూలు నియోజకవర్గం మొత్తం కూడా కర్నూలు నగరంతోనే నిండి ఉంటుంది. ఇక్కడ దాదాపు 2,33,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 40% మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. తర్వాత ఎస్సీ, బీసీ, రెడ్డి, వైశ్య సామాజిక వర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఎస్వి టీడీపీ అభ్యర్థి టీజీపై విజయం సాధించి ఆ తర్వాత టీడీపీలో చేరి టీజీతో కలిసిపోయారు. అయితే వీరిద్దరూ పైకి సఖ్యతగా ఉన్న పలు విషయాల్లో అంతర్గతంగా విభేదించుకుంటున్నారు. అయితే అభివృద్ధి బాగా చేశానని, మరోసారి గెలుపు ఖాయమని ఎస్వి ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో మైనార్టీల మద్దతుతో ఎస్వి విజయం సాధించారు. అయితే ఈసారి ఆ వర్గం ఓట్లు పడకపోవచ్చన్న టాకు వినిపిస్తుంది. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది తేలాల్సి ఉంది. మైనార్టీ అభ్యర్థిని ఆ పార్టీ నిలబెడితే పోరు హోరాహోరీగా ఉండడం ఖాయమంటున్నారు. కర్నూలులో ఈసారి రాజకీయాలు రసవత్రంగా మారనున్నాయి. ఇక్కడ త్రిముఖ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ తరపున ఎస్వి పోటీ చేయడం ఖాయమే అయినా టీజీ కుటుంబం కూడా టికెట్ ఆశిస్తోంది. టీజీ వెంకటేష్ తనయుడు భరత్ ఇక్కడ బరిలో ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిపై స్పష్టత రావాల్సి కూడా ఉంది. ఇక వామపక్షాలు కూడా పోటీ చేయడం ఖాయమైతే పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. టీడీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి మరోసారి గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అయితే సొంత పార్టీలో వర్గపోరు ఆయనకు వ్యతిరేకంగా మారుతుంది. ఇక్కడ నుంచి టీజీ కుటుంబం కూడా టికెట్ ఆశిస్తుంది. ఒకవేళ టికెట్ ఎస్వికి దక్కితే టీజీ ఫ్యామిలీ ఏ మేరకు సహకరిస్తుందనేది ఆసక్తికరమే. వైశ్య సామాజిక వర్గ ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో టీజీ సహకారం తప్పనిసరి. మరోవైపు మైనార్టీలు ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ తరపున ప్రస్తుతం ముస్లిం నేత హఫీజ్ ఖాన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అంత స్ట్రాంగ్ కాదనే అంటున్న ఎమ్మెల్యేపై వ్యతిరేకత, సామాజిక అండ కలిసి వస్తాయని నమ్ముతున్నారు. సిపిఎం, జనసేన కూడా అభ్యర్థులను నిలబెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు రాజకీయాల్లో చతుర్ముఖ పోరుకు అవకాశాలు లేకపోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి టీడీపీ తరపున బరిలో నిలవాలని చూస్తుండగా రాజ్యసభ సభ్యుడు టీజీ తనయుడు కూడా సీట్ ఆశిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హఫీజ్ ఖాన్ పోటీ చేస్తానని చెబుతున్నా ఆయనకు టికెట్ ఖరారు కాలేదు. అయితే ముస్లిం నేతను తప్పించే సాహసం వైసీపీ అధినేత చేయకపోవచ్చు. మరోవైపు జనసేన, వామపక్షాల అభ్యర్థులు ఎవరు అనేది తేలాల్సి ఉంది. అభ్యర్థులు ఖరారయ్యాక రాజకీయ పరిణామాలు శరవేగంగా మారే అవకాశాలున్నాయి. అప్పుడు గెలుపు ఎవరిది అనే దానిపై స్పష్టత రావచ్చు. సో ఇదండి ఇవాల్టి గెలుపెవరిది. రేపటి గెలుపెవరిది కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.